Welcome to Great Andhra, special product from Earth India. Thank you. High quality products ready అవుతాయి అండ్ ఆన్లైన్ పోర్టల్లో ఇంటర్నేషనల్గా ఎక్కడికైనా డెలివరీ ఉంది. నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ రిలీజ్ అయింది. ఇందులో ప్రధాన పాత్ర చూస్తే కనుక రావు రమేష్ గారు, వారికి మరొక ప్రధాన పాత్ర వైఫ్గా చేసిన ఇంద్రజ గారు. మన యాక్ట్రెస్ ఇంద్రజ గారు మనతో పాటు ఉన్నారు. మనం గతంలో అంతా యాక్ట్రెస్ ఇంద్రజ గారు అని పేరుతో పిలుచుకునే వాళ్ళం. తర్వాత జబర్దస్త్ ఇంద్రజగా ఆవిడ మారిపోవడం మనందరికీ తెలిసిందే. కానీ సినిమాలు మాత్రం వదిలిపెట్టలేదు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో కూడా ఆవిడ ఒక ప్రధాన పాత్రలో నటించారు. కాబట్టి మనం ఆ సినిమా విశేషాలు ఒకసారి వారి మాటల్లో కూడా విందాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే. మిమ్మల్ని ముందుగా అంటే రిలీజ్కి ముందు కలవలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కలవడం మంచిదే. ఎందుకంటే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అంటే కామెడీ చిత్రాలు ఏమన్నా వచ్చినప్పుడు అందరికీ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. వేరే వేరే అంటే ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ కామెడీ ప్రధాన కథగా వస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. అందులోనూ రావు రమేష్ గారు ఆ ట్రైలర్లో అంతా చింపేశారు, చూసాము. సో సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. మీది ఒక బాధ్యత గల ఉద్యోగినిగా ఉన్నారు. కరెక్ట్. సో ఆ క్యారెక్టర్ అది మీరు జబర్దస్త్ మానేసిన సినిమాల కోసమా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది అదేనా? లేదండి. ముందు గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. మూవీలో నా క్యారెక్టర్ నేమ్ కళారాణి. సో చాలా, మీరు ఇందాక చెప్పినట్టు చాలా బాధ్యత గల ఒక ఉద్యోగిని, ఆ కుటుంబాన్ని పోషించే ఒక రెస్పాన్సిబుల్ ఉమెన్ అన్నమాట. ఒక రెస్పాన్సిబుల్ మదర్, కోడలు అన్నీ కూడాను. సో నాకు సంబంధించినంతవరకు ఏంటంటే అండి, ప్రతి ఇల్లాలు మన తెలుగు తమిళు అనేసి విడదీయకుండా ఒక వైఫ్, ఒక మదర్, ఒక ఉమెన్ ఎలా ఉండాలి, ఎంత బాధ్యత తన మీద ఉంటుంది, ఒకవైపు వర్క్ చేస్తూ ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ ఎంత బాధ్యతగా ఉండగలరు అన్నది ఆ క్యారెక్టర్లో ఉట్టిపడుతుందండి. అంత మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను చాలా ఇష్టపడి చేసిన క్యారెక్టర్ అది. ఇక షో విషయానికి వస్తే ఎక్స్క్లూసివిటీ మెయింటైన్ చేయాలని ఛానల్ అండ్ మేనేజ్మెంట్ ఇద్దరూ కలిసి డిసైడ్ చేసుకున్నారండి. అంటే వీళ్ళు కనబడితే ఇది ఈ షో, వీళ్ళు కనబడితే ఇది ఈ షో అనేది ఒక ఎక్స్క్లూసివిటీ ఉండాలి. ప్రతి దాంట్లో వీళ్ళే కనబడుతూ ఉంటే కూడా ఆడియన్స్కి కొంచెం బోర్ కొట్టుతుంది కదా. సో నేను ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నాను కాబట్టి అది నా షో. ఇంకా ఇంద్రజ కనపడితే అది శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక ఎక్స్క్లూజివిటీ కోసం అలా చేశారు తప్ప మరేం లేదండి. మూవీస్ ఒక పక్క బై గాడ్స్ గ్రేస్ నడుస్తుంది. షో వల్ల మూవీ కానీ, మూవీ వల్ల షో కానీ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదండి. ఓకే, మనం దాని తర్వాత మాట్లాడదాంలేండి కొంచెం డీటెయిల్గా. ముందు మూవీ గురించే మాట్లాడుకుందాము. సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అన్నప్పుడు అందులో స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రావు రమేష్ గారి పాత్ర అది డెఫినెట్గా ఆయనది డామినేషన్ తెలుస్తుంది, ఉంది కూడా. సో మీ క్యారెక్టర్ని మీరు ఎంతవరకు తీసుకెళ్ళాలంటే అది చాలా వరకు మీరు కనిపించని పాత్రల్లో కూడా మీ ఇంపాక్ట్ ఉందని కనిపిస్తూ ఉంది. సో మీకు అది స్టోరీ చెప్పినప్పుడు కూడా అర్థమైందా? ఐ డోంట్ నో అండి వెదర్ ఇది కాంట్రవర్సీ అవుతుందా ఏమో మరి నాకు తెలీదు. ఇన్ జనరల్గానే అండి ఇండియన్ సినిమాకి సంబంధించినంత వరకు ఫీమేల్ క్యారెక్టర్స్కి, అది హీరోయిన్ కావచ్చు లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చండి, ఫీమేల్కి ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ తప్పకుండా రైటర్స్ రాయాలి, డైరెక్టర్స్ ముందు రావాలి. చాలా ఒక మినిమైజ్డ్ ఒక ఇదే వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ చాలామంది కూడా, ఇప్పుడు నేనే కాదండి, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా పెట్టేటువంటి ఒక ఆరోపణని చెప్పలేము, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, లేదు మాకు ఒక ఇంపార్టెన్స్ ఉండట్లేదు, అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండట్లేదు, లేదా ఒక గుర్తింపు తెచ్చే అంత ఇంపార్టెన్స్ అయినా మాకు ఇవ్వండి.
మాకు చేయగలిగిన సత్తా ఉంది, మేము చేయగలము, ఆ మూవీకి మేము కూడా ప్లస్ కాగలము, మాకు మంచి రోల్స్ రాయండి అనేది ప్రతి ఒక్కరు కూడా రైటర్ ముందు పెడుతున్న రిక్వెస్ట్ అండి. బట్ ఏం కారణమో తెలియదు కానీ అది ఇంతవరకు అయితే ఏమంటారండి, ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. అది కొంచెం బాధాకరమైన విషయమే. బికాస్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, ఒక రైటర్ ఆ క్యారెక్టర్ని రాస్తేనే మనం చేయగలిగేది. ఒక డైరెక్టర్ ముందొస్తేనే మనం ఆడియన్స్కి కనబడగలిగేది. అది ఎందుకో చెయ్యట్లేదు, చేస్తే బాగుండు కదా అనేసి నాకు కూడా అనిపించేది. అండ్ మన మూవీకి సంబంధించి అయితే ఇంకా ఎస్, స్క్రీన్ స్పేస్ కంటే కూడా నేనేం చూసానంటే ఈ క్యారెక్టర్లో ఎంతవరకు డెప్త్ ఉందని చూశాను. ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఆ మూవీకి క్రూషియల్ పాయింట్ అవుతుంది, చాలా వైటల్ రోల్ కదండి అది. అందుకని నేను ఇంకా ఈ మాత్రం ఒక మంచి క్యారెక్టర్ రావడమే కూడా చాలా అరుదుగా ఉందండి. ఓపెన్గా చెప్పాలంటే అదే నిజం. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఇంకొంచెం కూడా ఈక్వల్గా, కొంచెం కూడా మంచిగా చేయగలిగిన టాలెంట్ ఉంది. నాకే కాదు, నేను అందరి తరపున మాట్లాడుతున్నాను, మా అందరికీ కూడా ఉంది. రాసి ఇక ముందు ముందు మూవీస్లో అలాగొస్తే ఇంకా హ్యాపీ అండి. అందులోనూ మీరు ఇప్పుడు పోరాడము అంటే వాటి గురించి ఫైట్ చేయడము అలాంటిది, మీరు తల్లిగా లేకపోతే అక్కగా ఇటువంటి పాత్రలు మీరు ఇప్పుడు చేస్తారు ఎక్కువ. హీరోయిన్స్కి ఉపయోగం అది, మీకు కాదు. మీరు పోరాడినా కూడా ఎక్కువగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ తరతరాలుగా పోరాడుతూనే ఉన్నారు, కానీ మనది ఏంటంటే ఇది ఒక పితృస్వామ్య ప్రపంచంలో ఉన్నాము. అది అదే నడుస్తుంది సినిమాల్లోనైనా ఎక్కడైనా, ఇంకా అదే కనిపిస్తోంది. కాబట్టి సినిమాల్లో మరి ఎక్స్పెక్ట్ చేసినా యాక్చువల్గా నాకు తెలుసండి అది ఇంకా బాగుంటుంది. ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మన ఇళ్ళల్లో మనం మాట్లాడుకుంటాం కదండి, మన ఇళ్ళల్లో ఒక్క నాన్నగారు మాత్రమే మాట్లాడరు కదండి, ఒక హస్బెండ్ మాత్రమే మాట్లాడరు, ఒక అన్నయ్య, ఒక బాబాయ్, ఒక మావయ్య, వీళ్ళు మాత్రమే మాట్లాడరు కదా. పిన్ని మాట్లాడుతుంది, అత్త మాట్లాడుతుంది, అమ్మ, అక్క, వదిన అందరూ మాట్లాడతారు కదండి. లేడీస్ పాత్ర ఇంకా ఎక్కువ, వాళ్ళ అన్ని చోట్ల వాళ్ళ హస్తం ఉంటుంది అక్కడ. అవును. సో ఏమైపోతుందంటే అండి, తెలుసో తెలియకో మూవీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్, టీవీ ఇండస్ట్రీలో ఫీమేల్ డామినేషన్ అన్నది అది ఒక రకంగా అలా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. అలా కాకుండా ఎవ్రీవేర్ అందరికీ ఈక్వల్గా ఒక అవకాశం అయితే దొరికితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటు మన మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. టీవీ ఇండస్ట్రీకి వెళ్తే కనుక అక్కడ మేల్ ఆర్టిస్ట్ చెప్తారు, ఏమండి మాకు ఇంపార్టెన్స్ ఉండట్లేదు, మొత్తం అంతా ఫీమేల్ ఆర్టిస్ట్ చూస్తారు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు. సో అది ఇలా కాకుండా అలా కూడా కాకుండా రెండు సమతుల్యంగా మంచిగా ఈక్వల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకా ఇంకా మంచి మంచి కథలు మన ముందుకు రావడానికి సాధ్యం ఉంటుంది. రైట్. సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే ఎంతకాలం అండి ఇది మీది షూటింగ్ టైము? అది లేదండి, షూటింగ్ అయితే టైం పట్టింది. అంటే షూట్ త్వరగానే అయిపోయింది అనుకోండి. షూట్ మాకు చాలా ఈజీగా బై గాడ్స్ గ్రేస్ చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది. కానీ మనం మూవీని రిలీజ్ దాకా తీసుకురావడానికి మా డైరెక్టర్ గారు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ప్రముఖులు హాజరయ్యారు చివర్లో, అది ట్విస్ట్. అంటే అది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఎక్కడో చిన్న డౌట్ వస్తారో రారో అన్నట్లుగా. కాకపోతే అది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు. అవునండి, అది అలా కుదిరింది అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క స్టేజ్ దాటుతూ వచ్చినప్పుడల్లా అందులో A to Z నేను చెప్పాలంటే ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ లక్ష్మణ్ కారియా అండ్ ఆయన ఫ్రెండ్ ఒకరున్నారండి, శ్రీహరి గారని. ఆయన, లక్ష్మణ్ గారి అన్నయ్య మోహన్ కారియా, ఇలా కొంతమంది దాన్ని అంటే ఇంకా ఒక యాగం చేసినట్టేనండి. యాక్చువల్గా ఒక యాగం చేసినట్టు ఆ మూవీని ముందుకి నెట్టుకుంటూ తీసుకెళ్ళి ఎప్పుడైతే తబిత గారు దగ్గరికి ఆ ప్రాజెక్ట్ వెళ్ళి చేరిందో, సో ఆవిడ ఇది చూసి
అరే ఇంత బాగుంది ఇది, ఎందుకు అసలు ఇది మనం చేయాలి కదా అనేసి ఆవిడలో ఒక ఆలోచన రావడం, ఆవిడ ప్రెసెంట్ చేయడానికి ముందు రావడం, అది ఒక పెద్ద మలుపు తిరిగిందండి మూవీకి. సో ఇంకా ఆవిడ ఎంటర్ అయ్యారు కాబట్టే సుకుమార్ గారు రావడం కానీ, లేదా అర్జున్ గారు రావడం, అల్లు అర్జున్ గారు రావడం కానీ, ఇవన్నీ జరిగింది తబిత గారి వల్లే. సో ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ రియల్లీ గ్రేట్ఫుల్ టు తబిత సుకుమార్ గారు. ఇది రిలీజ్ డేట్ కరెక్టే అనిపించిందా మీకు ఈ టైం? ఎందుకండి? అంటే ఏదైనా కాంపిటీషన్ లేకపోతే ఇలాంటివి ఏమీ లేకుండా, లేకపోతే సెలవుల టైంలోను ఇవన్నీ చూసుకొని రిలీజ్ చేస్తారు నాకు కదా? అసలు దాని గురించి ఐడియా లేదండి. ఐఎమ్ టోటలీ నో క్లూ అబౌట్ ఇట్. ఎందుకంటే అవన్నీ కూడా మన డైరెక్టర్ తబిత గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని డిసైడ్, అండ్ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ అయిన విషయం. నా వరకైతే దాని మీద అవగాహన లేదండి. ఓకే. సో రావు రమేష్ గారితో యాక్ట్ చేయడం ఎంతో మందితో చేశారు, ఈయనతో ఎలా అనిపించింది? ఆయన గురించి నేను చెప్పడానికి ఏముంటుందండి. ఆయన ఆల్రెడీ బీన్ ప్రూవన్ అండ్ బీన్ లైక్డ్ బై సో మెనీ మిలియన్స్, అండ్ అవన్నీ మనం చెప్పడానికి ఏముంటుంది. ఒక్క విషయం ఏంటంటే మనం పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అంటే మన యాక్టింగ్లో అడ్డుపడరు కానీ, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వాళ్ళ ఐడియాస్ మన మీద. సీనియర్స్కి ఇంకా మళ్ళీ సలహాలు ఏమి ఇస్తారు? మీకు ఇంకా ఇస్తున్నారా అలా ఎవరైనా? లేదండి, అది మ్యూచువల్గా ఉంటే నో ప్రాబ్లం అండి. అంటే అది ఇంకా చెప్పాలంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానివ్వండి, కన్స్ట్రక్టివ్ ఏమంటారు గివ్ అండ్ టేక్ కానీ ఆల్వేస్ షుడ్ బి దేర్. బట్ అది అలా కాకుండా ఎక్కడో మనకే తెలియకుండా మనల్ని డిస్టర్బ్ చేయడం కానీ, క్యారెక్టర్ని చెయ్యనివ్వకుండా ఏదో ఒక అన్ఈజీనెస్ క్రియేట్ చేయడం కానీ అలా లేకుండా ఉంటే చాలు. ఆ విధంగా అయితే రావు రమేష్ గారు అసలు ఆయన పార్ట్ ఇంతవరకు, ఆయన డైలాగ్స్ ఏంటి, ఆయన వచ్చారా సెట్కి, ఆయన పని చూసుకున్నారా, అంతవరకే. అసలు ఎక్కడ కూడా ఒక న్యూసెన్స్ కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఏవి ఉండదండి. అంతవరకైతే రియలీ వెరీ కంఫర్టబుల్ కోస్టా. ఓకే. ఈ మూవీలో రావు రమేష్ గారిది ఎలా ఉంటుంది అంటే క్యారెక్టర్ చాలా హైప్తో, చాలా హై ఎనర్జీతో, ఆయన ఇదివరకు చేసిన వాటితో కంపేర్ చేస్తే కూడా నిజానికి కొంతమందికి ఇది కొంచెం ఓవర్ అనిపించిన ఆ కామెడీ కథకి, ఆ క్యారెక్టర్కి అయితే ఇది చాలా బాగా సెట్ అయిపోయింది అలాగా అని చెప్పి. సో అంత హై ఎనర్జీతో, లేకపోతే ఆయన చెప్పే ఆ డైలాగులు, ఆ మోడ్యులేషన్ ఇదంతా ఉండి మీరు ఒక సటిల్ క్యారెక్టర్లో ఉంటారు. ఇప్పుడు మాట్లాడినా మీ తీరే వేరే ఉంటుంది. ఇది అట్లా ఒకటి ఇద్దరికి క్లాష్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. యాక్టింగ్ చేసే టైంలో కూడా ఆ ఇంపాక్ట్ లేదా మీ మీద? అస్సలు లేదండి. ఓకే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ అనేటట్టు, ఇప్పుడు మీరు అరిచి నేను అరిచి, మీరు హైపర్గా ఉండి నేను హైపర్గా ఉంటే అది పండదండి. ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఏదో లొడ వాగుతూ ఉంటే ఆపోజిట్ పర్సన్ కామ్గా ఒక ఇట్గా అలా చూస్తూ ఉన్నారనుకోండి, అది పండుతుంది. సో దట్స్ హౌ ద క్యారెక్టర్ షుడ్ బి. అండ్ అదే అక్కడ బాగుంది కూడా. ఈవిడ ఒక సీన్లో ఫుల్ బ్లాస్ట్ అయిపోతారు కదా, మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. మీరు చూసారా? అందులో బ్లాస్ట్ అయిపోయినప్పుడు ఆయన కామ్ అయిపోతారు. సో అదే ఆ బ్యాలెన్సింగ్ ఉంది కాబట్టి ఇట్ వాస్ గుడ్ అండి. మీ చేత కూడా అసలు ఉన్నట్టుండి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇప్పించారు. అంటే మీకు డాన్స్ వచ్చు కాబట్టి అలా పెడదాము అని ఒక ప్లాన్? లేదు, అది డైరెక్టర్ గారి ప్లాన్. అది కంప్లీట్లీ డైరెక్టర్ గారి ప్లాన్. ఆ టైంలో ఒక హైప్ కావాలి అక్కడ, ఆ సిచ్యువేషన్ని. అంటే ఏమంటారండి, ఇప్పుడు మీరు ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తూ అది ఇంకా అసలు లేదు, ఇది జరగని పని అన్నంత లెవెల్కి వెళ్ళిపోయిన ఒక విషయం జరిగినప్పుడు యూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఎంతూసియాజం, ఒక ఎక్సలరేటింగ్ ఒక ఇది ఉంటుంది కదండి, ఆ ఫీల్ ఉంటుంది కదా. సో అది చూపించడానికి ఏం చేద్దాం, మాటలతో చూపిస్తే ఆ ఎక్స్ప్రెషన్స్తో మాటలతో చూపించవచ్చు, బట్ అది ఎంతవరకు వెళ్తుంది, సరే అది కాకుండా డిఫరెంట్గా ఏం చేద్దాం అనేది అంతా కూడా డైరెక్టర్ నిర్ణయం. ఓకే. సో అందుకు తీర్మానం చేపించారు.
ఆయన ఏం చెప్తే మనం చేయాలి అంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్గా వాట్ ఎవర్ ద డైరెక్టర్ రిక్వైర్స్, సో వీ షుడ్ గివ్ ద బెస్ట్ అంతే. ఓకే. సో ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా అండి? లేదండి. అంతా అలవాటైందే? లేదండి. ఓకే. ప్రొడక్షన్ సైడ్ నుంచి అంటే మామూలుగా ఇదివరకు ఉన్న ఫెసిలిటీస్ అలాంటి పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బెటర్ ఉన్నాయి అనిపించిందా మీకు? అంటే ఇన్ జనరల్గా ఏముంటుందో అంతేనండి. నేను ఎక్కువ దాని గురించి ఆలోచించే వ్యక్తిని కానండి. నేను సర్దుకుపోతానండి కొంచెం. నా ఒక మనస్తత్వం, నా ఒక క్యారెక్టర్ కూడా మరీ అంత ఇది లేదేంటి అది లేదేంటనే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్ కాదండి. ఏదో మనకు బేసిక్గా ఏం కావాలి, రెడీ అవ్వడానికి ఒక క్యారవెన్ కావాలి, రెడీ అయిన తర్వాత సెట్లోకి వెళ్ళాక ఇది కావాలి అది కావాలంటే అంతవరకు ఉంటే చాలండి. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకేం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫుడ్ కూడా బయట నుంచి తెప్పించుకొని తినానండి. వాట్ ఎవర్ ఆ ప్రొడక్షన్లో ఏదైతే కుక్ చేస్తే, ఎందుకంటే నేను ప్యూర్ వెజ్, అది అందరికీ తెలుసు. సో ఆ వెజిటేరియన్స్ కుకింగ్లో ఏమైతే ఉందో అంత కూర, అంత పప్పు, అంత అన్నం, పెరుగు ఉన్నా చాలు. ఒక పెరుగు పచ్చడి ఉన్నా నాకు చాలు. సో నాకు ఎప్పుడు ప్రొడక్షన్ సైడ్ అసలు ప్రాబ్లమే ఎప్పుడు అవ్వలేదండి. టచ్ వుడ్ ఇంతవరకు కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్ ఎప్పుడు అవ్వలేదండి. ఓకే, ఫైన్. ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మీ క్యారెక్టర్ ఏదైతే ఉంది, మీకు ఏదైనా రియల్ లైఫ్ రిజంబ్లెన్సెస్ ఉన్నాయా? రియల్ లైఫ్ లేదండి. లేదండి. బికాజ్ అఫ్ కోర్స్ వీఆర్ వర్కింగ్ ఉమెన్, మీరైనా నేనైనా వర్కింగ్ ఉమెన్. అదొక చిన్న ఇది కావాలంటే చెప్పొచ్చు. వర్క్ చేస్తాము, ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటాము, ఆ విధంగా చెప్పొచ్చు అంతే తప్ప మూవీకి సంబంధించి లేదండి. ఓకే. సో మూవీ అయిన తర్వాత మీకు తెలుస్తుంటుంది కదా ఇది ఎలా ఉంది, లేకపోతే అంటే మీకు కూడా నేను చేసిన సినిమా, నేను కొంచెం ఇంపార్టెంట్ రోల్ చేశాను, దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి అన్న టైంలో మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండేది? వెళ్తుంది అనిపించిందా, లేకపోతే సరే అన్ని సినిమాల్లో ఇది ఏదైనా కొంచెం అలా పక్కకి వెళ్తుంది అని అనిపించేదా, ఎలా అనిపించేది? లేదండి, ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ వీక్ దాకా కూడా ఏం స్టార్ట్ చేయలేదు ప్రమోషన్స్. చాలా నెమ్మదిగా, చాలా ఇదిగానే ఉన్నారనమాట, కూల్గా. నేనే అడుగుతున్నాను, ఇంకా ఏంటండి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు, మనం 23rd రిలీజ్ అంటున్నారు కదా, మరి చెయ్యాలి కదా అంటే, లేదు ఇంద్రజ గారు మీరు వెయిట్ చేయండి, ఒక్క రోజులోనే అన్నీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒక మంచి ప్లాన్తోనే మనం వెళ్తున్నాము, సో ప్లీజ్ వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు, అందరికీ తెలుస్తుందిలేండి, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి చెప్తున్నారు క్రూ దగ్గర నుంచి. సరే ఇంకా వాళ్ళంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మనం ఇంకా అప్పుడే చెప్పారా మీకు సుకుమార్ గారు ఇలా అల్లు అర్జున్ వీళ్ళతో అంతా మాట్లాడుతున్న విషయం అయితే నాకు తెలుసండి. వీళ్ళతో మాట్లాడుతున్నారు, మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు అప్పటికిప్పుడు న్యూస్ చెప్తూనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోగ్రెస్. ఓ మంచిగా కరెక్ట్ లైన్లో పడింది, కరెక్ట్గానే వెళ్తుంది అనేది అయితే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఓకే. ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్కి మూవీ డేట్స్కి క్లాష్ అవ్వకుండా సెట్ అవుతుందా? ఆఫ్ కోర్స్ అండి. ఓకే, ఇవి డేట్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది కదా, మూవీ అంటే ఒకటేసారి పెట్టుకుంటారు కదా. నేను ఎక్కువ కూడా చేయట్లేదు కదండి, చాలా సెలెక్టివ్గా. మనకంటూ అక్కడ ఏదో చేయడానికి ఏదో ఒక సబ్స్టెన్స్ ఉంది, మనం కనపడతాము అనే ఒక ఫీల్ ఉన్న మూవీ మాత్రమే తీసుకొని చేస్తున్నాను కాబట్టి నాకు బాగా టైం గ్యాప్స్ ఉంటాయండి. ఏది పడితే అది చెయ్యను, చేసే ఉద్దేశం కూడా లేదు. ఓకే, సెలెక్టివ్గానే చేస్తున్నారు. ఇంకెన్ని ఉన్నాయి సినిమాలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానండి, మైలో అని చెప్పేసి. తర్వాత తెలుగులో సీఎం పెళ్ళాం, నేను అజయ్ గారు కలిసి చేస్తున్నాము. అలాగే ఇంకొక 2 మూవీస్ పైప్ లైన్లో ఉంది, దాని ఇంకా నేమ్ పెట్టలేదండి, పేరైతే పెట్టలేదు, కానీ అది కూడా ఇలాగే కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న రోల్స్. ఓకే. ఇప్పుడు కొంతమంది అంటే విజయశాంతి గారు ఇలా కొన్ని మహేష్ బాబు గారితో తల్లిగా అలాంటి రోల్స్ అవి చేస్తున్నారు కదా, మీరు కూడా అంటే ఇప్పుడు ఇంకొన్న ఈ ట్రెండ్ ప్రకారం అలాగా పెద్ద హీరోలకి తల్లిగాను అక్కగాను రోల్స్ ఏమన్నా వచ్చాయి, వదిలేసినవి? లేదండి, వాళ్ళే చూసాక చెప్తారు కదా, అయ్యో ఈవిడి మదర్గా సెట్ అవ్వరు, ఇప్పుడు ఒక సిస్టర్గా లేదా ఒక వదిన అట్లాగా ఏమైనా ఒక అది కూడా
మనకు ఇంపార్టెన్స్ ఉండాలి, మనకు అక్కడ చేయడానికి ఏమైనా స్కోప్ ఉండాలి, ఉంటే మనం చేయొచ్చండి. అంతే తప్ప మదర్ క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి నేను సెట్ అవ్వనని వాళ్ళే చెప్పేస్తారు. డెఫినెట్గా. ఓకే, నేను ఇప్పటికీ మర్చిపోను ఒక పాట, ఓ మనసా తొందర కూడా ఎంత బాగా గుర్తుండిపోద్ది అంటే, అప్పట్లో నాకు ఆ సినిమా అంత ఏదో అలా గుర్తుండిపోయింది, అంత ట్రైన్, ఆ పాట, సినిమా అలా గుర్తుండిపోయేలాగా మీకు కెరీర్లో కొన్ని ఉండిపోయినాయి. మా గుర్తుండిపోయినట్లే మీకు గుర్తుండిపోతాయి. యమగోళ ఇది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, యమలీల. ఎస్, అదొక సినిమా. ఇలాగ మీరు చాలా డిఫరెంట్గా కనిపించారు అందులో, చీరల్లోనూ, ఇందులో సడన్గా రౌడీ రాణిలా డ్రెస్సుల్లోనూ. ఇప్పుడు ఎక్కువగా మేము జబర్దస్త్లో వాటిలో చూసినప్పుడు మీరు ఎంత నవ్వుతారు, ఉన్నట్టుండి ఎమోషనల్గా ఎప్పుడైనా అంతే బర్స్ట్ అయిపోతుంటారు. ఏంటి అసలు, అంటే మీలో 2 కోణాలు ఉన్నాయా? అందరిలో ఉంటుందండి, అందరిలో ఉంటుంది. ఒకటి అంటే ఎమోషనల్గా మీరు ఇంకా ఎక్కువ సార్లు కనిపించారు ఏడవడం? లేదండి, లేదు. అవే ఎక్కువగా మీకు యూట్యూబ్లో వాటిలో చూపిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువగా దాన్ని చూస్తున్నారు కాబట్టి అది ఎక్కువగా కనపడుతుంది. యాక్చువల్గా నవ్వడమే ఎక్కువ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే అండి, మీరు బయట నుంచి చూసేది 2 hours ప్రోగ్రామ్ అండి. మాకు లోపల అక్కడ షూట్ జరిగేది 8 hours అండి. 8 to 9 hours కూడా అవుతుంది కొన్నిసార్లు. ఈ నవ్వడం కానివ్వండి, ఏడవడం కానివ్వండి, అన్నీ ఆల్ ఆఫ్ అ సడన్ ఆ ఒక్క మొమెంట్లో గుబుక్మని వచ్చేయదండి. దానికి చాలా టైం పడుతుంది. అక్కడ జరిగేటువంటి ఆఫ్ కెమెరా ఇంకా ఎక్కువగా నవ్వు వస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ జరుగుతుంది కదా, మీరు ఏదైతే చూస్తున్నారో షోలో, ఆ ప్రాసెస్లో మీకు ఎడిటెడ్ వర్షనే మీరు చూస్తారు. అప్పుడు నాన్ ఎడిటెడ్ వర్షన్లో వాళ్ళు వేసే కొన్ని జోకులకి మీరు నవ్వేది కూడా ఎక్కడ ఒక చోట ప్లే చేసేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ చూసినప్పుడు దీనికి ఈవిడ ఎందుకు ఇంత నవ్వుతుంది, అంత ఏం లేదే అని అనిపించవచ్చు. కానీ మేము దానికి నవ్విన ఆ ఒక ఇదే కాదు అది. మేము ఎక్కడో నిజంగానే పగలబడి నవ్వు ఉంటాం. ఆ నవ్వే అంతగా అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉంటారు. అది ఏదో ఒక చోట తగిలించేస్తారు చూడండి, దానివల్ల అది ఒకటి. రెండోది ఎమోషనల్ అవ్వడం అంటే ఏంటంటే అండి, ఇట్ ఈస్ రియాలిటీ షోస్ ఎప్పుడైనా ఏంటంటే స్క్రిప్ట్ ఉండదండి. వాళ్ళు ఒక లైన్ ఎంచుకుంటారు. ఏ సెగ్మెంట్కైనా కూడా ఈ సెగ్మెంట్కు ఇలా అనేది ఒక గేమ్ అయినా కానీ ఏదైనా ఒక లైన్ ఉంటుంది అంతే అండి. అక్కడ మేము మాట్లాడేది అది నా జడ్జ్మెంట్ కావచ్చు, లేదా అక్కడ మాట్లాడే ఆర్టిస్టులు వేసే పంచులు కావచ్చు, కౌంటర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆన్ స్పాట్ అండి. ఆన్ స్పాట్లో జరిగే విషయాలు మీరు చూస్తున్నదంతా కూడా ఏది కూడా రిటర్న్ కాదండి. ఎవరో ఒకరు రాసి ఇస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొని చూసుకొని చదువుకోవడం కాదు. అండ్ నా జడ్జ్మెంట్ వరకు వచ్చినప్పుడు కూడా నేను రియల్గా ఏం ఫీల్ అవుతాను, ఒక పర్ఫార్మెన్స్ చూసినా లేదు ఏదో ఒకటి జరుగుతుంది, ఆ సంఘటన చూసినప్పుడు నేనేం ఫీల్ అవుతానన్నది నేను నా మాటల్లో, నా ఐడియా, నా ఇదితోనే నేను చెప్తున్నాను. సో కంప్లీట్గా మీరు దాంట్లో ఇమ్మర్స్ అయితే తప్ప ఆ షో అంత రాదు. నేనే కాదు, నేను చెప్పేది ప్రతి ఒక్కరు తనని తాను మర్చిపోయి కంప్లీట్గా ఆ షోలోకి మీరు వెళ్ళిపోతేనే, ఆ పర్టికులర్ మూమెంట్లో మీరు ఉంటేనే ఆ పంచ్ సడన్గా పంచ్ వస్తుంది, దానికి ఒక కౌంటర్ వస్తుంది, దానికి ఒక ఇక్కడి నుంచి ఒక జడ్జ్మెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అండి అందులో లీనమైపోతాం అన్నమాట. సో మీరు చెప్పే ఆ ఎమోషనల్ ఎందుకు వస్తుందంటే అందులో ఎక్కడో ఒక చోట మన లైఫ్లో జరిగిన ఏదో ఒక విషయం టచ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా కెమెరాలు ఉన్నాయి, అందరూ మనల్ని చూస్తున్నారు, ఇది రేపు లక్షల మంది చూడపోతున్నారు అన్న ఏ ధ్యాస లేకుండా సడన్గా జరిగేటువంటి విషయం అండి. లేకపోతే మీరు ఆలోచించండి, ఎవరైనా అన్ని కెమెరాల ముందు ఏడుస్తారా? ఎవ్వరు ఏడవరండి. ఎంత టీఆర్పీ వస్తుందన్నా సరే, ఎంత ఏదో స్టంట్ చేస్తున్నామన్నా సరే, ఎవ్వరు అది కావాలని చెయ్యరు, అది నిజం జరిగింది. అవును, ఎంత యాక్టర్స్కైనా కూడా అలా రావాలంటే అదేం అంత ఈజీ కాదు. గ్లిజరిన్ వేసుకుంటేనే ఏడుపు వచ్చే సందర్భాల్లో మనం అక్కడ అంత ప్రొలాంగ్డ్ ఒక ఎపిసోడ్ అండి. కానీ మనం ఇక్కడ చూసేది ఏంటంటే టీవీలో ఒక 2 minutes 3 minutes చూస్తాం కాబట్టి, అబ్బా ఇప్పుడే కదా నవ్వింది, అప్పుడే ఏడ్చేసింది ఏంటి అని ఆడియన్స్ అనుకుంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఎడిటెడ్ వర్షన్ వచ్చినప్పుడు మీకు ఆ 2 hours అన్నీ చూపించాలి కాబట్టి
అలా జరుగుతుంది. సరే, ఈ మధ్య కాలంలో కాస్త ఆ క్లారిటీ ఉందిలేండి చాలా మంది వరకు. అంటే ఎడిట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఎందుకో నవ్వందాన్ని ఇక్కడ వేసి ఉంటారు అని అయితే కొద్దిగా ఆ అవగాహన అయితే వచ్చింది. ఆ క్లారిటీ అందరికీ వస్తే ఐఎమ్ సో హ్యాపీ. అంటే అట్లాంటి కామెంట్లు చూసి మీకు ఎక్కడో మనసు నొచ్చుకుని ఉంటుంది ఎప్పుడైనా? చూడండి. ఓకే, లేకపోతే ఎవరైనా చెప్పడం ద్వారా? కామెంట్స్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇందులో సవాళ్ళు ఏంటి మీకు? అంటే సినిమా అనుకోండి, అది మీకు తెలుసు, ముందు నుంచి చేస్తూ వస్తున్నారు, అంతా ఓకే. షోల దగ్గరకు వచ్చేసరికి మొన్నటి వరకు జబర్దస్త్, అంతకుముందు రోజా గారు, నాగబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు, దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఆ బాధ్యతలు తర్వాత తీసుకున్నప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, ఏదో మనం ఉన్నప్పుడు కూడా మనకు అంత పేరు తీసుకురావాలని. ఇప్పుడు మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఏంటి ఆ ప్రెషర్ కానీ లేకపోతే బాధ్యతలు ఏమున్నాయి మీ మీద? టు బి వెరీ ఫ్రాంక్ చందన గారు, నాలోని టాలెంట్ ఏంటి, నా నాలెడ్జ్ ఏంటి, రియల్గా ఇంద్రజ అంటే ఏంటి అనేది బయటపడింది అయితే షోల ద్వారా మాత్రమే. బికాస్ మూవీలో మనం చేసినప్పుడు ఇట్స్ అ క్యారెక్టర్, డైరెక్టర్ ఏం చెప్తే ఆ క్యారెక్టర్ని మనం అలా ప్రొజెక్ట్ చేయాలి. సో ఆడియన్స్ చూసేది ఇంద్రజని కాదు. ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో కళారాణి ఉంటే కళారాణిని చూస్తున్నారు, ఇంకొక దాంట్లో ఒక పేరుతో ఒక క్యారెక్టర్ ఉంటే ఆ పేరుతో ఆ క్యారెక్టర్ని చూస్తున్నారు. బట్ రియాలిటీ షోస్ ఇస్ నాట్ దట్ అండి. నాకు నాలెడ్జ్ ఉండాలి, దాని గురించి చెప్పే అంత నాలెడ్జ్ నాకు ఉండాలి, పరిపక్వత ఉండాలి, దాన్ని ఎవరి మనసు నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఆ కళాకారుని ప్రోత్సహిస్తూ, అదే సమయంలో వాళ్ళు ఏదో ఎక్కడో ఒకటి కరెక్ట్ చేసుకోవాలంటే దాన్ని కూడా ఆ వినయం ఉండాలి, విధేయత ఉండాలి, ప్రతీదండి. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. బయట నుంచి ఒక మాట అనేయడం చాలా ఈజీ, బట్ అది అంత కష్టం. ఒక జడ్జిగా నేనే కాదండి, అక్కడ స్టేజ్ మీద ఆర్టిస్ట్ ఎవరైతే కామెడీ పండిస్తున్నారో వాళ్ళందరూ గ్రేట్ అండి. అవును, కామెడీ చేయడం ఈజీ కాదు, అసలు కాదండి. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత కృషి చేస్తే మిమ్మల్ని అటు ఇటు జరగనివ్వకుండా ఒక 2 hours కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేస్తున్నారంటే దానికి చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో షో అనేది మోర్ దెన్ ప్రెషర్, ఇట్ ఈస్ అ ప్లెషర్ టు మీ. బికాజ్ నేనేంటి, నేను పాడగలను, ఆడగలను, నేను మంచిగా మాట్లాడగలను, నా బుక్కిష్ నాలెడ్జ్ కానివ్వండి, నేనేమైతే చదువుకున్నాను, నాలో ఉన్న సంపదన అంటే జ్ఞానం అంటారు కదండి, వాటెవర్ ఇట్ ఇస్, అవన్నీ నేను కూడా తెలియజేయడానికి, లేదా నా ఎక్స్పీరియన్స్, నా ఒక అనుభవం అది ఇతరులకి పంచిపెట్టడానికి, ఓదార్చడానికి, 10 మందికి సహాయపడడానికి, అందరిని కలుపుకుంటూ వెళ్ళడానికి, నేనేంటి అనేది నాకు తెలియజేసి, నేనేంటి అనేది ఆ ఆడియన్స్కి కూడా తెలియజేసింది షోసేనండి. నా వరకు అయితే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఎక్కడైనా మీ వల్ల ఇతరులు హర్ట్ అవ్వడం కానీ, ఇతరుల వల్ల మీరు హర్ట్ అవ్వడం కానీ, అంటే టీంలో ఉండే సభ్యులు, టీం లీడర్స్ ఎవరి ద్వారా అవి జరిగాయా? అవి అలా జరుగుతూ వెళ్ళిపోతుంటాయండి. కానీ ఎవ్వరూ ఏది ఇంటెన్షనల్గా చేయరు. అది ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అండి. మల్లెమాల అన్నది నేను వర్క్ చేసేది మల్లెమాల కాబట్టి నేను మల్లెమాల అంటున్నాను. ఇది ఏ ఛానల్లో ఎవరు చేసినా కానీ వాళ్లకు ఆడియన్స్కి ఉన్న సంబంధం ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక మాట ముందు ఒక మాట వెనక అవన్నీ ఉంటాయి, సహజంగా ఉంటాయండి. కానీ అందుకని ఎవరో మనల్ని ద్వేషించడానికి కానీ కొట్లాడుకోవడానికి కానీ చెప్పినవి కాదు. ఏదో తెలియకుండా ఒక మాట అటు ఒక మాట ఇటు రావచ్చు, అలా సర్దుకుంటూ వెళ్ళిపోవడమే. అది అలాగా పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ కెరీర్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నారు? మూవీసా లేకపోతే షోసేనా? నో అండి, ఐ లవ్ మై వర్క్ వేర్ ఎవర్ ఐ ఎమ్. ఐ వర్షిప్ మై వర్క్, ఐ లవ్ మై వర్క్. సో నన్ను ఎక్కడ తీసుకెళ్ళి వదిలినా ఐ గివ్ మై 100% అండ్ ఐ జస్ట్ లవ్ వర్కింగ్, అంతే. సెకండ్ ఇన్నింగ్స్ బాగుందా, ఫస్ట్ ఇన్నింగ్స్ బాగుంది అనుకోవచ్చా? అది అలాగేం లేదండి. ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది మనం ఏం చేస్తున్నాము, ఎందుకోసం ఇది చేస్తున్నామని కూడా తెలియకుండా ఒక ఏమంటారండి, నాతో పాటు అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎలాగా నాకు తెలియదు, నాతో పాటు వచ్చిన హీరోయిన్స్లో చాలామంది ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే, లేకపోతే 9th డిస్కంటిన్యూ చేసి నాలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ ఏజ్లో రావాల్సిన అవసరం లేదు. సో ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము వచ్చాము. వచ్చింది, వర్క్ చేసాం, వెళ్ళిపోయాము. అప్పుడు పెద్ద నాలెడ్జ్ లేదండి. అంటే ఇది ఏంటి, దీన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, లేదా ఇది ఎంత పెద్ద ఒక ప్లేస్లో మనం ఉన్నామని గుర్తించే అంత ఇది కూడా లేదండి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఏంటంటే మనం ఇష్టపడి దీన్ని ఒక ప్యాషన్గా తీసుకొని ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి. మనం కూడా యూనో ఒక పేరు, హోదా, అంతస్తు, డబ్బు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఆత్మ సంతృప్తి అండి. మనం వర్క్ చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక డెసిషన్ తీసుకొని మనంతట మనంగా రావడం. ఎవరైనా కానీ సెకండ్ ఇన్నింగ్స్ అనేటప్పటికీ అది బలవంతంతో కానీ ఏదో ఒక ప్రెషర్తో అయితే చాలా తక్కువ మంది వస్తారు, ప్యాషన్తోనే ఎక్కువ మంది వస్తారు. కాబట్టి దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ నౌ ఇట్ ఈస్ ద రియల్ స్ట్రగుల్ టు కీప్ అవర్ ఫుట్ డౌన్ స్ట్రాంగ్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలామంది ఇంద్రజ గారికి జబర్దస్త్ ద్వారా ఫ్యాన్స్ అయిన వాళ్ళకి, సినిమాలు కాకుండా జబర్దస్త్ ద్వారానే మిమ్మల్ని విపరీతంగా అభిమానించే వాళ్ళకి ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు ఒక డ్రామా కంపెనీ కూడా ఇప్పుడు ముందు అంటే జబర్దస్త్ నుంచి మీరు వెళ్తున్నారు, లేకపోతే బ్రేక్ ఇస్తున్నారని వార్తలు వచ్చిన సమయంలో అరే సెట్ కాక ఒకరు అయ్యారు, ఆ ప్రేస్ అంటే ఒక మంచి రీప్లేస్మెంట్ వచ్చారు అనుకున్న టైంలో మిమ్మల్ని ఇప్పుడు ఒక షోకి మాత్రం పరిమితం చేయడం కోసము అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయం అనేది మిమ్మల్ని అంతగానో ఏడిపించడం, చాలామంది ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయడం, ఇదంతా కరెక్టే అనిపించిందా మీకు? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చంద్ర గారు, యూ బౌండ్ టు ఒబే సర్టన్ థింగ్స్ అంతే. వర్క్ పరంగా మనం వచ్చినప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా జరిగింది, అది కరెక్ట్ కాదు కదా, ఇది తప్పు కదా, ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోవడం ప్రయోజనం లేదండి. మనల్ని నమ్మి ఒక వర్క్ అప్పగించారు, ఆ వర్క్ మనం ఎంతవరకు కరెక్ట్గా చేసాం. ఇప్పుడు అది కాదు, నెక్స్ట్ ఏదో ఒకటి చెప్తున్నారు, ఆ వర్క్లో ఇంకా మనం ఎంత బెస్ట్ అని నిరూపించుకుంటాం. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదండి. ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాం, ఒక స్టాగ్నెంట్ పాయింట్ వచ్చేస్తుందండి. లైఫ్లో ఎప్పుడు కూడా అలా ఆలోచించకూడదు. ఇప్పుడు మనం ఒక సపోజ్ ఇప్పుడు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యాం, కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ పాస్ అయిన తర్వాత మనం జాబ్కి వెళ్ళాలి కదా. అబ్బో నాకు చాలా నచ్చేసిందండి కాలేజ్, నేను ఇక్కడే ఉండిపోతానంటే అవ్వదు కదా. వాళ్ళే మెడబెట్టుకొని బయటకు గెంటేస్తారు, నీది అయిపోయింది కోర్స్, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. సో ఐఎమ్ జస్ట్ ఊరికే ఒక ఇది కోసం కామెడీగా చెప్తున్నాను నేను. సో ఏ ఒక్క ప్లేస్ కూడా ఏమండి, ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమే మనకు ఇదిగా లేనప్పుడు, నిరంతరం లేనప్పుడు దేని గురించి మనం బాధపడాలండి? మనం ఇక్కడే ఉండిపోతామో శాశ్వతంగా, ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఏ ప్లేస్ అయినా సబ్జెక్టెడ్ టు చేంజ్, అది మనం అలా తీసుకుంటూ, ఒకవేళ దీనికంటే కూడా మనకు మంచి జరగడానికే అక్కడికి వెళ్ళామేమో అని తీసుకుంటూ పాజిటివ్గా వెళ్ళిపోవడమే. బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మల్లెమాల, బికాస్ వాళ్ళు నాకు పిలిచి జబర్దస్త్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. మళ్ళీ వాళ్ళు పిలిచి మళ్ళీ మీరు ఇది చేయండి, జబర్దస్త్ చేయండి అంటే ఐ విల్ డూ. సో వాట్ ఎవర్ ఛానల్, ఈటీవీ, మల్లెమాల, వాట్ ఎవర్ దే హ్యావ్ టేక్, ఆ డెసిషన్కి నేను కట్టుబడి ఉంటాను అంతే. రైట్ అండి. మీరు ఛానల్స్ ద్వారా లేదా ఆ షోస్ ద్వారా కావచ్చు, మారుతినగర్ సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల ద్వారా కావచ్చు, కామెడీని అయితే బాగా పండించాలి. అలాగే అంటే అక్కడ వాళ్ళు అక్కడ సభ్యులు పండిస్తారు, బట్ ఇక్కడ సినిమాల్లో ఏంటంటే మీ క్యారెక్టర్ ద్వారా మీరు చేసే అవకాశాలు వస్తున్నాయి, చేస్తూ ఉండాలి ఇలాగే సినిమాలను కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.